అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అన్ని మత గ్రంథాల వెలుగులో అందరి దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ వన్ అనే వీడియోలో మనం దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు దేవుడికి రూపం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలన చేద్దాం. అన్ని మత గ్రంథాల వెలుగులో ఖురానులో 42వ సూరా 11వ ఆయత్లో అల్లాహ్ ఇలా చెప్తున్నాడు: అల్లాహ్ను పోలినది ఈ సృష్టిలో ఏదీ లేదు. శ్వేతస్వతరోపనిషత్ 4:19 మరియు యజుర్వేదం 32:3లో నాతస్య ప్రతిమా అస్తి, ఆయనకు సాటి పోలిక ఎవ్వరూ లేరు, ఆయనకు పుట్టుక లేదు కనుక ఆయనే పూజకు అర్హుడు. బైబిల్ యోషయా 46:9 వచనంలో నేను దేవుడును, నన్ను పోలిన వాడెవ్వడునూ లేడు. దేవుడను పోలినది ఈ సృష్టిలో ఏదీ లేదు. అయితే ఈ విగ్రహాలు, విగ్రహ ఆరాధన ఎలా వచ్చింది? దీని గురించి మనం ముందు తెలుసుకుందాం. దేవుడు కంటికి కనిపిస్తాడా, కనిపించడా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం.